ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అమెరికాతో కొలంబో వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ అలాగే అమెరికా జట్లు తలపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు అయితే అమెరికా మీదైతే గెలిచింది. అదేం పెద్ద విషయం కాదు. కానీ గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలే చాలా దరిద్రంగా ఉన్నాయి. అయితే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190 పరుగులు చేయగా అమెరికా 158 పరుగులు చేసి ఓటమి పాలైంది. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్హాన్ 41 బంతుల్లో 73 పరుగులతో రాణించాడు. అయితే ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము పరిపూర్ణమైన ప్రదర్శనతో విజయం సాధించాము అంటూ వ్యక్తం చేశాడు. అయితే ఇదే అమెరికా జట్టుతో ఆడుతున్నప్పుడు భారత జట్టు తడబడింది అన్న విషయాన్ని చెప్పకనే చెప్తున్నాడు. అయితే ఇంతకీ సల్మాన్ అలీ అఘా ఏమన్నాడు, శృతి మించిన వ్యాఖ్యలు ఏం చేశాడు అనేది కనుక చూస్తే, నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అంటూ తను చెయ్యని పనిని గట్టిగా రెట్టించి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను, నేను నవ్వకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు. ఇదొక పరిపూర్ణమైన విషయం. గత మ్యాచ్లో మేము మిడిల్ ఓవర్లలో బాగా బ్యాటింగ్ చేయలేదు, కానీ ఈ మ్యాచ్లో మేము చాలా బాగా ఆడాము. 190 పరుగులు చేసిన తర్వాత ఆ లక్ష్యాన్ని కాపాడుకోగలమని మాకు తెలుసు. టాస్ గెలిచి ఉంటే నేను కూడా బ్యాటింగే తీసుకుని ఉండేవాడిని. మాకున్న బౌలింగ్ దళంతో 160, 170 పరుగులు మేము సునాయాసంగా చేసి గెలిచేస్తూ ఉంటాం. ఆ నమ్మకం మాకుంది. బ్యాటింగ్ ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నానంటే, మేము పాకిస్తాన్ మేము ప్రపంచ దేశాలు ఆలోచించేదానికి చాలా భిన్నంగా ఆలోచిస్తాం. లక్ష్య ఛేదనలో మేము చాలా సౌకర్యవంతంగా ఉంటాము అంటూ చెప్పాడు. కరెక్టే. పాకిస్తాన్ జట్టు అందరూ ఆలోచించకుండా వేరే రకంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే అందరూ నోటితోనే అన్నం తింటూ ఉంటారు. కానీ పాకిస్తాన్ జట్టు మాత్రం కొత్త ప్రయోగాలు చేసి వేరే విధంగా, నోటితో కాకుండా వేరే విధంగా తినాలని అనుకుంటూ ఉంటుంది. అందుకనే భారత్తో మ్యాచ్ని బాయ్కాట్ చేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తోక ముడుచుకుని జుజ్జు జుజ్జు అంటూ ఆడడానికి వస్తుందన్నమాట. అయితే తర్వాత ఏమన్నాడంటే, లక్ష్య ఛేదనలో మేము చాలా సౌకర్యవంతంగా ఉంటాం. మా బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టాప్ 3 ఆటగాళ్ళు ఎప్పుడూ ఒకే ఆర్డర్లో ఆడతారు. కానీ తర్వాత బ్యాటర్లు పరిస్థితికి తగ్గట్లుగా మారుతుంటారని చెప్పాడు. ఇదే సల్మాన్ అలీ అఘా ఫస్ట్ నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మా టాప్ ఆర్డర్ బాగాలేదు, వాళ్ళు సరిగ్గా ఆడకపోవడం వల్లే మేము ఇలా జరిగింది అని చెప్పాడు. మరి ఇప్పుడేమో ఈ రకంగా మాట మారుస్తున్నాడు. సరే, మరి భారత్ గురించి ఏం చెప్పాడు అంటే, మేము ఎప్పుడూ కూడా మా క్రికెట్ బోర్డు మాటకు కట్టుబడి ఉంటాం. మా సొంత నిర్ణయాలు మేము తీసుకోం. ఏ విషయంలో అయినా శత్రుత్వం ఉన్నా కూడా మాకు మించిన దానికి మేము వెళ్ళాం. రూల్స్ని అతిక్రమించాం. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. భారత్తో మేము ఆడాలని కానీ ఆడకూడదని కానీ ఈ విషయాన్ని క్రికెట్ జట్టు పరంగా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని శిరసావహిస్తాం. అయితే మా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎందుకనంటే ఇక్కడ క్రికెట్ జట్టు గురించి మాత్రమే కాదు, ఖచ్చితంగా జాతి కోసం, నేషన్ కోసం ఎక్కువగా ఆలోచించే వాళ్ళు మా పాకిస్తాన్ వాళ్ళు అంటూ ప్రగల్భాలు పలికాడు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యాయంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. మేము ఎప్పుడూ కూడా ఐసీసీకి ఎదురు చెప్పలేదు. కానీ ఐసీసీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు పక్షపాతంగా తీసుకుంటుంది అన్న విషయం స్పష్టమవుతుంది. కానీ నేను ఒక విషయం చెప్తాను. వాళ్ళు పెట్టిన కండిషన్స్ అస్సలు ఫేవరబుల్గా లేవు. కానీ మేము క్రికెట్ని ఎంతగానో ప్రేమిస్తాం, ఎంతగానో గౌరవిస్తాం. ప్రపంచ దేశాల జాతి జట్లంటే మాకు ఎంతో గౌరవం. పర్సనల్గా, జాతిపరంగా మాకు ఎటువంటి శత్రుత్వం ఉన్నా కూడా అది ఎప్పుడూ కూడా మేము ఆటలో చూపించమంటూ చెప్తున్నాడు. మరి వీళ్ళ జట్టు ఆటగాళ్లే కదా మన ఆపరేషన్ సింధూర్ని అందరి ముందు వెక్కిరిస్తూ చాలా దారుణంగా అవహేళన చేశారు. మరి దాన్ని ఏమంటారు అంటే, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, మన సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మొన్న జరిగిన ఒక ఐసీసీ ట్రోఫీలో పక్కకి వెళ్ళమన్నాడు కదా, దాన్ని మనసులో పెట్టుకుని వీళ్ళు బాగా విషం కక్కుతున్నారనమాట. అయితే ఐసీసీ వాళ్ళకి వీళ్ళు రూల్స్ పెట్టారు. బంగ్లాదేశ్ జట్టుకి మీరు పరిహారం ఇవ్వాలి, అలాగే బంగ్లాదేశ్ జట్టుకి రాబోయే టోర్నమెంట్స్లో మీరు హోస్ట్ చేసే అవకాశం ఇవ్వాలి అంటూ చాలా కొంతమ్మ కోరికలన్నీ అడిగారులేండి. కానీ ఐసీసీ వాటన్నిటిని పక్కకు తోసేసి నోరు మూసుకుని ఆడతారా ఆడరా,
ఆడేటట్టయితే వచ్చి కామ్గా 15వ తారీఖు ఆడండి భారత్తో వచ్చి, లేదంటే ఈ టోర్నమెంట్ నుంచి పక్కకి వెళ్ళిపోండి అని చెప్పింది. నిజంగా గనక పాకిస్తాన్ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి పక్కకి వెళ్ళిపోతే వీళ్ళకి రావాల్సిన ఆ 4 పైసలు కూడా రావు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ఒకటే మ్యాచ్. అప్పుడు అంటే ఈ మ్యాచ్కి ముందు నెదర్లాండ్స్తో ఆడింది. నెదర్లాండ్స్లో మ్యాచ్ ఆడినందుకు ఎంత ఇస్తారు? మహా అయితే 10 పరకో ఇస్తారు. కానీ వీళ్ళు సెమీఫైనల్స్ వరకు వెళ్ళినా లేదా ఫైనల్స్ వరకు వెళ్తే వీళ్ళకి కనీసం డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుక్కు తింటుంది. బీసీసీఐ దయదరిస్తే బ్రతికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ రకంగా మరి మాట మార్చేయటం, పాకిస్తాన్ జట్టు భారత్తో ఆడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో ఐసీసీతో పాకిస్తాన్ జట్టు చాలా బైలేటరల్ మీటింగ్స్ అయితే జరిపింది. కానీ ఐసీసీ పెట్టిన రూల్సే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పెట్టిన రూల్సే ఫైనల్ రూల్స్ అనమాట. సో దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. సో చచ్చినట్టు ఆడి తీరాల్సిందే. దాన్ని ఈ సల్మాన్ అలీగా మార్చేశాడు. మాకు క్రికెట్ మీద ఏదో నిజాయితీ ఉంది, మేము క్రికెట్ అంటే గౌరవిస్తాం, ఆటగాళ్ల మనస్తత్వాలకి మేము విలువలు ఇస్తాం, ఇలాంటివన్నీ చెప్తూ వాళ్ళ ఓటమిని కవర్ డ్రైవ్ ఇచ్చి కొట్టుకుంటున్నాడు అనమాట. అయితే ఇంకా ఆ తర్వాత ఏమన్నాడంటే, వికెట్లు పడకపోతే వచ్చి దూకుడుగా ఆడే ఫినిషర్లు, వికెట్లు పడితే ఆచితూచి ఆడుతూ మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకెళ్లే బ్యాటర్లు కూడా ఉన్నారంట పాకిస్తాన్ జట్టుతో. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు ఎన్నైనా చెప్తుంది, అమెరికా మీద గెలిచి, అంతకుముందు నెదర్లాండ్స్ మీద గెలిచి. ఇప్పుడు 15వ తారీఖు భారత్ ఆడుతుంది చూసారా, అస్సలు సిసలైన మ్యాచ్. అప్పుడు సింహం వర్సెస్ గుంటనక్కలు అన్నట్టుగానే ఉంటుందన్నమాట మ్యాచ్. ఎందుకనంటే మన భారత్ ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలకదు. సూర్య ఏదైనా పని చేశాడంటే, సూర్యనే కాదు మన భారత జట్టుకి ఎవరైతే కెప్టెన్ గా ఉంటారో వాళ్ళు కనుక పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం చేస్తే దానికి కట్టుబడి జట్టు మొత్తం నిలబడుతుంది. అందుకని సెకండ్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి సెకండ్? అంత దారుణంగా ఆపరేషన్ సింధూర్ని వాళ్ళు అంత దారుణంగా అవహేళన చేసి ఉగ్రవాద దేశంగా వాళ్ళు పేరు తెచ్చుకున్న తర్వాత కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చుట్టూ తిరుగుతున్నాయి చూసారా, వాళ్ళని అనాలి. ఇదంతా కూడా ట్రంప్ వల్లే. ముఖ్యంగా చెప్పాలి అంటే ట్రంప్ ఈ పాకిస్తాన్ జట్టుని బాగా ప్రమోట్ చేయటం వల్ల ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ జట్టు కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రంప్కి అక్కడ కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఫస్ట్ ఆ ఆఫర్ భారత్కే వచ్చింది, కానీ మన భారత్కి ఫేవరబుల్గా లేదు కాబట్టి దాన్ని తోసిపుచ్చింది మన భారత్. అది వెళ్ళి పాకిస్తాన్తో పెట్టుకున్నాడు ట్రంప్ కొడుకుకి సంబంధించిన క్రిప్టో బిజినెస్లన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఆ పాకిస్తాన్ని వాళ్ళు అందుకని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అది ఫ్రెండ్స్ జరిగింది. సో 15వ తారీఖు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించిన జోరుని అయితే మనం చూసి తీరాల్సిందే. అసలు ఐసీసీ టోర్నమెంట్స్ అంటేనే కిక్, అసలైన కిక్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఎందుకంటే ఈ రెండు జట్లకి కూడా బైలేటరల్ మ్యాచ్లు ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయాయో, అంటే ద్వైపాక్షిక సిరీస్లు, ఖచ్చితంగా అప్పుడు ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది కదా. సో అదనమాట సంగతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీకు లైవ్ కావాలా, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ విషయంలో షార్ట్స్ కావాలా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే కామెంట్ కూడా పెట్టండి.